సముద్రంలో యుఎస్ నౌకలపై ఇరాన్ దళాలు డ్రోన్తో దాడులు చేశాయి. తమ వాణిజ్య నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగానే దాడులు చేశామని చెప్తోంది ఇరాన్. అమెరికా మెరైన్లు వెనక్కి తగ్గితేనే చర్చలు అంటోంది ఇరాన్. శనివారం హార్ముజ్ దాటాయి 20కి పైగా నౌకలు. అయితే మార్చి 1 తరువాత ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో నౌకలు ప్రయాణించడం కూడా ఇదే తొలిసారి. కీలకమైన ఈ జలసంధి నుంచి నౌకల రవాణా పాక్షికంగా పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. వివిధ దేశాలకు చెందిన చమురు నౌకలతో పాటు పారిశ్రామిక అవసరాలకు కావలసిన వస్తువుల్ని రవాణా చేస్తున్న షిప్లు జలసంధిని దాటాయి. చైనాతో పాటు భారత్కొచ్చే ఎల్పీజీ క్యారియర్స్ హార్మోజ్ ని దాటి ముందుకొచ్చాయి. కొన్ని నౌకలు రేపటికల్లా ముంబైకి చేరుకోవచ్చు. అలాగే మొజాంబిక్, థాయిలాండ్, దక్షిణ కొరియా, తైవాన్, శ్రీలంకకు వెళ్లే ట్యాంకర్ షిప్లతో పాటు యూరోప్ కి వెళ్లాల్సిన నాఫ్తా, ఎరువులు, పెట్రోలియం ట్రాన్స్పోర్ట్ షిప్లు కూడా త్వరలోనే గమ్యస్థానాలకు చేరుకుంటాయి.